డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్లే బ్లోఅవుట్ సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బ్లోఅవుట్ జరిగితే నష్టపరిహారం కొన్ని కుటుంబాలకే ఇస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రకటించడాన్ని ఖండిస్తున్నారు స్థానికులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇరుసుమండ ఓఎన్జీసీ బ్లోఅవుట్ కారణమైనటువంటి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోనసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఇరుసుమండ వద్ద ఇక్కడ ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా నష్టపోవడంతో భవిష్యత్తును ఆలోచించి నష్టపరిహారం చెల్లించాలనేది వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, మీరు ప్రధానంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు, కారణం ఏంటి? నిన్న దినాన్ని ఏ వాటర్ లేదు, మరి గ్యాస్ దగ్గర నుంచి వాటరింగ్ అంబ్రెల్లా వాటరింగ్ చేస్తున్నారు. చుట్టుపక్కల చేయాలన్నీ ఇబ్బంది ఉంది. రేపొద్దు రాబోయే 5 సంవత్సరాలకి కూడా రేపొద్దున పంటలు పడుతుంది. కొబ్బరి చెట్లు కూడా చాలా తేడా అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకోవాలంటే 2 కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళకి, మరి ఆస్మా ఉన్న వాళ్ళకి, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఈ శ్వాసకోశ వ్యాధులు అనేది చిన్నపిల్లలతో సహా స్కిన్ డిసీజ్ అనేది కూడా డిఫరెంట్ గా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా ప్రధాన డిమాండ్ అయితే శాశ్వతమైన పరిష్కారం కావాలి. మీరు లక్షలు అర్ధరాత్రి ఎరిగితే ఏంటి పరిస్థితి? సవాళ్ళ మీద డబ్బులు ఏరుకుంటారా మీరు? కొన్ని లక్షల ప్రాణాలు వీళ్ళు గాలిలో పెట్టి చంపేయాలని చూసిన ఈ ఓన్ చేసి ఈ అధికారులు ఎలా నిర్ణయిస్తున్నారు? కేవలం ఇక్కడ 75 చెట్లే పాడైపోయినాయని రిపోర్ట్ రాయటం, గౌరవనీయులని ఎమ్మెల్యే గారు 75 చెట్లే పాడైపోయినాయని ఆయన నోటి ద్వారా ఒక వాక్యలు చేయటం, ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం, ఒక కుటుంబానికి 3,000, అదైనా కొన్ని కుటుంబాలకు మాత్రమే ఒక గ్రామానికే పరిమితం చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇంచుమించు ఇక్కడ 3 గ్రామాలు నష్టపోయి, లక్కవరం, ఇరుసుమండ, గొబ్బలపాలెం అనే గ్రామాలు అధికంగా ఎక్కువగాను 100 మీటర్ల నుంచి 200 మీటర్లు ఉన్న ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోయింది. గాలి పొల్యూట్ అయిపోయింది, భూమి పొల్యూట్ అయిపోయింది. సారవంతమైన పంట భూమి ఇది నాశనం అయిపోయింది. కురిడి ఆయిల్ తో వాటర్ వచ్చేసి ఇది ఒక 10 సంవత్సరాలైనా సరే ఈ భూమిలో పంటలు పండవు. దీనికి సారవంతం అవదు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి ఎవరో రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఏదో 5,000 10,000 ఇచ్చేస్తే ఈ రైతేమైపోతాడు? ఈ కొబ్బరి చెట్లు ఇంచుమించు 1 కిలోమీటర్ మేరకు కొబ్బరి చెట్లు పుచ్చులు రాలిపోతూ, మొవ్వులు వంగిపోతూ కొబ్బరి చెట్లు నష్టపోతే 75 చెట్లైన రైతు ఎంత దుర్మార్గం! ఒక ప్రైవేటు సంస్థని మీరు ఎందుకు కాపాడుతున్నారు? అధికారులు గాని, ఈ ప్రభుత్వం యంత్రాంగం గాని ఒక ప్రైవేట్ సంస్థని కొమ్ము కాస్తున్నారు. మీరు డీప్ ఇండస్ట్రీ అని ఎందుకు కొమ్ము కాస్తున్నారు మాకు అర్థం. ఇప్పుడు దాకా మంది ఏ యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ మీద కనీసం ఒక ఎఫ్ఐఆర్ వేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలు లేవు. దీని యాజమాన్యం మీద ఏ చర్యలు లేకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది. అవినీతి ఆరోపణలో సిబిఐ కేసెస్ లో బ్లాక్ లిస్ట్ లో ఓఎన్జీసీ పెడతాం కూడా జరిగింది. బ్లాక్ చేశారు. అలాంటిది కోర్టు తీర్పుతోటి మళ్ళీ వీళ్ళు ఏదో కొన్ని కోట్ల రూపాయలతో మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ని దక్కించుకోవడం జరిగింది. ఇది గతంలో పైగా ఈ డీప్ ఇండస్ట్రీ అన్నది పాత సామాగ్రిని ఎక్కువగా వాడుతుందండి. ఇక్కడ కూడా ఈ బ్లాస్ట్ జరగటానికి, బ్లోఅవుట్ జరగటానికి ఇక్కడ పాత సామాన్లు వాడారండి. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ ఏంటి డబ్బుల కోసం, ఈ కోట్ల రూపాయల లాభం కోసం ఈ పాత సామాన్లు వాడటం వల్ల ఈ బ్లాక్ జరిగింది. ఇంత క్రైమ్ చేసినా ఈ డీప్ ఇండస్ట్రీ అవనవండి, వీటిని సబ్లీజ్కి ఇచ్చిన ఓఎన్జీసీ అవనవండి, వాళ్ళ మీద ఎటువంటి చర్య ఇప్పుడు ఇంచుమించు 48 గంటలు అయింది. ఇటువంటి చర్య తీసుకోలేదండి. వారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గతంలోనే వీరి మీద అనేక కేసులు ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకి మీరు ఏ విధంగా లీజుకి ఇస్తారని చెప్పి కూడా కోనసీమ ప్రజలు ఓఎన్జీసీని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఇరుసుమండ నుండి.